సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం కాబడినటువంటి పనులన్నింటిని కూడా అధికారులతో ఇన్స్పెక్షన్ చేసి ఆ పనులన్నింటిని అధికారుల దృష్టికి, కమిషనర్ దృష్టికి, అట్లాగే మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వేగంగా పూర్తి చేసి ప్రజలకి అసౌకర్యం కలగకుండా చేయటం కోసం ఫీల్డ్ లెవెల్లో నిరంతరం ఎమ్మెల్యేగా పర్యటిస్తూ ఉన్నాం. మా డివిజన్ నాయకులు, మా కార్పొరేటర్ పోటీ చేసిన అభ్యర్థులు అందరం కలిసి తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికక్కడ గత 5 సంవత్సరాల ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేస్తున్నటువంటి పనులు తప్పితే ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడేలాగా గత 5 సంవత్సరాల నిర్లక్ష్యానికి కాబట్టి ఇవాళ మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చినాక పనుల మీద దృష్టి పెట్టాం. పనుల మీద ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తాం. ముఖ్యంగా ఈ పాయకాపురం ఏరియాలో ఇది అత్యంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు, బాంబే కాలనీ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది. దాన్ని గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేశారు. తెలుగుదేశం హయాంలో అప్పుడు దాన్ని రోడ్డు వేయించడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చి పెండింగ్ పడింది. దాని తర్వాత 5 సంవత్సరాల పాటు ఏమీ ఇలా దాన్ని ఇప్పుడు అధికారులతో చూపించి ఎస్టిమేషన్ వేపిస్తున్నాం. ఎస్టిమేషన్ వేయించి ఈ పార్క్ ఆపోజిట్ రోడ్డు అప్ టు ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్షన్ వరకు దాన్ని ఒకటి, అలాగే ఇది మంచి చెరువు, దీన్ని ప్రజల సౌకర్యార్థం మా ప్రభుత్వ హయాంలోనే పార్కుగా ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరీమణులకి అందరికి ఉపయోగపడేటట్టు మగవాళ్ళకి వాకింగ్ పొద్దున్న సాయంత్రం వాకింగ్ చేసి పిల్లలతో ఆడుకోవడానికి ప్లే ఏరియాలని కూడా పెట్టాం. అప్పుడు ఇవాళ దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల నిర్లక్ష్యానికి గురి కాబడుతుంది. దీన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చి కమిషనర్ గారిని కూడా ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి ఆయన దృష్టికి కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉదయం సాయంత్రం వాళ్ళకి ఎప్పుడు అప్పుడు కన్వీనియంట్గా వచ్చి వాకింగ్ చేసుకోవటం కానీ, చిన్న చిన్న ఎక్సర్సైజులు కానీ, మెడిటేషన్, యోగా అన్నీ కూడా ఓపెన్గా చేసుకోవడానికి వాళ్ళకి ఉపయోగకరంగా తీసుకొస్తాం. అన్నిటికీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమేటిక్గా ప్లానింగ్ ప్రకారం ఒక్కొక్క డివిజన్లో సమస్యల్ని ఎన్నుకుంటా ఉన్నాం. ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం.